మరునాడు పరమానందయ్యగారు ఒళ్ళు నొప్పులతో బాధపడసాగారు. ప్రయాణం వల్ల ఆయన బాగా అలసిపోయారు. కాళ్ళు, నడుము, శరీరం అంతా నొప్పులమయమైంది. భార్య సుందరమ్మగారి పరిస్థితి కూడా అలాగే ఉంది. కావున ఆమె భర్త పాదములు వత్తే స్థితిలో లేదు. అందువల్ల పరమానందయ్యగారు శిష్యులను పిలిచి నడక వల్ల తన శరీరమంతా నొప్పులుగా ఉన్నాయని చెప్పి ఒళ్ళు పట్టమని ఆజ్ఞాపించారు. గురువుగారు అడగడమే ఆలస్యం. శిష్యులు వంతులు వేసుకుని ఒక్కొక్క అవయవాన్ని పట్టసాగారు. శిష్యులు అలా సేవ చేస్తుండగా గురువుగారికి హాయిగా నిద్రపట్టింది. అయితే కాళ్లు పడుతున్న శిష్యుల మధ్య అకస్మాత్తుగా తగవు మొదలైంది. నా కాలు మంచిది అంటే నా కాలు మంచిది అని వారు వాదించుకోసాగారు. ఆ వాదన క్రమంగా ముదిరింది. నీ కాలు మంచిది కాదు అని ఒకరితో ఒకరు గొడవపడసాగారు. చిలికి చిలికి గాలివానైనట్లు ఆ వివాదం కాస్త నీ కాలు నరికేస్తాను అంటే నీ కాలు నరికేస్తాను అనే స్థాయికి చేరింది. వెంటనే వారు 2 కత్తులు తెచ్చి తాము పడుతున్న గురువుగారి కాళ్లను నరకడానికి సిద్ధపడ్డారు. వారి కేకల వల్ల పరమానందయ్యగారి నిద్ర పాడైంది. శిష్యులు తన కాళ్లను నరకడానికి సిద్ధపడుతున్నారని గ్రహించి ఆయన ఉలిక్కిపడ్డారు. ఓరి వెధవల్లారా, మీలో మీరు తగవులాడుకుంటూ నా కాళ్ళు నరుకుతారా? మీకేం పోయేకాలం వచ్చిందిరా అని అరుస్తూ పైకి లేవబోయారు. అప్పుడు మిగిలిన అవయవాలను పడుతున్న శిష్యులు ఆయనను పైకి లేవనీయకుండా గట్టిగా నొక్కిపెట్టి, గురువుగారు, ఈ వెధవలు ఎప్పుడూ ఇలాగే తగాదా పడుతుంటారు. వాళ్ల గొడవ మీరు పట్టించుకోకండి. వాళ్ల కాళ్లను వాళ్లు ఏం చేసుకుంటే మీకెందుకు? మీరు ఆ విషయం పట్టించుకోకండి అని సర్ది చెప్పసాగారు. ఈలోపు కాళ్లు పడుతున్న ఆ 2 శిష్యులు కత్తులు పైకెత్తి గురువుగారి కాళ్లను నరకడానికి సిద్ధపడ్డారు. వారి వాలకం చూసి పరమానందయ్యగారి గుండె గుభేలుమంది. సుందరి, ఒక్కసారి ఇటురా అని భార్యను బిగ్గరగా పిలిచారు. ఆ పొలికేక విని సుందరమ్మగారు ఉలిక్కిపడి లేచి గబగబా పరమానందయ్యగారి వద్దకు వచ్చింది. అక్కడ జరుగుతున్న సంగతి తెలుసుకున్న ఆమె ఉగ్ర నరసింహావతారం దాల్చింది. వెంటనే అక్కడ ఉన్న దుడ్డుకర్ర తీసుకుని వారందరినీ కుక్కలను బాదినట్టు బాది ఇంట్లోనుంచి తరిమివేసింది. ఆ రోజంతా వారికి తిండి పెట్టకుండా మార్చింది. మరునాడు ఆకలితో అలమటిస్తున్న శిష్యులను చూసి పరమానందయ్యగారు జాలిపడ్డారు. భార్యకు నచ్చజెప్పి వారికి తిరిగి తిండి పెట్టించారు. ఒకసారి గురువుగారి కాలిలో ముల్లు గుచ్చుకుంది. ఆ ముల్లు తీయడానికి సూది అవసరమైంది. ఇంట్లో సూది లేకపోవడంతో శిష్యులను పిలిచి ఎవరినైనా అడిగి ఒక సూది తీసుకురమ్మని పరమానందయ్యగారు చెప్పారు. ఆయన చెప్పడమే ఆలస్యం. శిష్యులందరూ ఒక్కసారిగా బయలుదేరారు. వారు ఇంటింటికి వెళ్లి సూది ఉంటే ఇవ్వమని అడగసాగారు. ఒక్క చిన్న సూది కోసం అంతమంది వచ్చి అడగడం చూసి గృహస్థులకు చిరాకు కలిగింది. అందరూ లేదు పొండి అని పంపించేశారు. ఎక్కడికి వెళ్లినా అదే సమాధానం ఎదురైంది. చివరకు పరమానందయ్యగారిపై ఎంతో గౌరవం, భక్తి ఉన్న ఒక రైతు వారికి నచ్చజెప్పి ఒక సూది తీసి ఇచ్చాడు. రైతు సూది ఇవ్వగానే శిష్యులందరూ అది చూసి నాకు ఇవ్వాలంటే నాకు ఇవ్వు అని ఆయనపై ఎగబడ్డారు. వారి గోల చూసి రైతుకు మతిపోయింది. నలుసంత సూదిని పట్టుకుపోవడానికి ఇంతమందా అని ఆయన ఆశ్చర్యపోయాడు. వారు మహా అమాయకులని గ్రహించి జాలిపడుతూ, అబ్బాయిలు, ఒక్క సూది కోసం ఇంతమంది రావాలా? ఒక్కరు వస్తే చాలదా? ఎవరో ఒకరు వచ్చి ఈ సూదిని జాగ్రత్తగా తీసుకువెళ్ళండి అని చెప్పాడు. రైతు మాటలు విని శిష్యులు ఇలా అన్నారు, అయ్యా, మా గురువుగారు ఏ పని చెప్పినా మేమంతా కలిసి చేస్తాం. మాలో మాకు ఏ భేదం లేదు. దయవుంచి ఆ సూది ఇస్తే మేమంతా కలిసి పట్టుకుని వెళ్ళి గురువుగారికిస్తాం అన్నారు. రైతువారి మాటలు విని లోలోపల నవ్వుకుంటూ, అంగుళంన్నర పొడవు కూడా లేని సూదిని ఇంతమంది కలిసి ఎలా పట్టుకుపోతారయ్యా? నేను ఒక ఉపాయం చెబుతాను, అలా చెయ్యండి. మా దొడ్డిలో ఒక తాటిమాను, తాటి చెట్టు మొద్దు పడి ఉంది. దాని తలభాగంలో ఈ సూదిని గుచ్చి ఆ మానును మోసుకెళ్ళండి అని వేళాకోళంగా చెప్పాడు. దానికి శిష్యులు సంబరపడుతూ, మీరు చెప్పింది చాలా బాగుంది, అలాగే చేస్తాం, ఆ తాటిమాను చూపించండి అన్నారు. రైతు వారిని దొడ్డిలోకి తీసుకెళ్లి అక్కడ పడి ఉన్న తాటిచెట్టును చూపించాడు. శిష్యులు ఎంతో కష్టపడి ఆ సూదిని దానికి గుచ్చి ఆ మొద్దును నెత్తిన పెట్టుకుని మోస్తూ గురువుగారి వద్దకు బయలుదేరారు. ఊరివారంతా వారిని చూసి తలో రకంగా అనుకుంటూ నవ్వుకున్నారు. ఎవరు ఎలా నవ్వుకున్నా శిష్యులు మాత్రం అవేమీ పట్టించుకోలేదు. వారికి కావలసిందల్లా గురువుగారి ఆజ్ఞను పాటించడమే. శిష్యులు తాటిమానుకు సూదిని గుచ్చి తేవడం చూసి పరమానందయ్యగారు తెల్లబోయారు. వారిని గట్టిగా మందలించారు. సూదితో కాలిముల్లు తీసుకున్నాక వెంటనే ఆ సూదిని ఎవరి దగ్గర తెచ్చారో
వారికే ఇచ్చి రమ్మన్నారు. శిష్యులు మళ్లీ ఆ సూదిని తాటిమానుకే గుచ్చి దానిని మోసుకుంటూ వెళ్లి రైతుకు ఇచ్చి వచ్చారు. శిష్యులు వింత చర్యలు చూసి ఆ రైతు దంపతులు కడుపు చెక్కలయ్యేలా నవ్వుకున్నారు. ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో పెట్టగానే నోటిఫికేషన్ రావాలి అంటే సబ్స్క్రైబ్ చేయగానే పక్కనే ఒక బెల్ ఐకాన్ కనబడుతుంది, దానిపైన క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.